వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈసెట్ 2024 ఫేజ్ 1 కౌన్సిలింగ్ కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫైనల్ గా మనకి లింక్స్ అన్ని కూడా యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ కాలేజ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంటేక్ ఎన్ని ఉన్నాయి అన్ని కూడా మీకు కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో మీరు కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ చేయాలనుకున్నా, ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకున్నా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా అతి తక్కువ ఛార్జెస్తో బయట మీకు నెట్ సెంటర్లో ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ ఛార్జెస్తో అన్ని ప్రాసెస్ అంతా కూడా మీకు తక్కువ ఛార్జెస్తో ఫీజ్ పేమెంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ అయ్యే వరకు మీకు సీట్ అలాట్మెంట్ అయ్యే వరకు మొత్తం కూడా మాదే బాధ్యత. ఒకవేళ ఫీజ్ పేమెంట్ డెబిట్ అయినా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ, ఓన్ మనీతో పే చేస్తాము. బయట ఎలాంటి ఫెసిలిటీస్ కూడా మీకైతే లేవు. లాస్ట్ టైం కూడా చాలా మందికి అయితే అప్లై చేసాము. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ నెంబర్స్ కానీ. అయితే ఇంకా బ్యాక్ వెళ్తే మనకి ఏపీ ఈసెట్ 2024 ఫేజ్ 1 కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. అయితే మనకి ఇక్కడ లింక్స్ అయితే ఇంకా మనకి యాడ్ చేయలేదు. కాకపోతే మనకి లింక్స్ అనేది మనకి యాడ్ అయిపోయి ఇక్కడ చూసుకోవచ్చు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మనకి ఏపీ ఈసెట్ 2024 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అన్ని కూడా మనకి అప్డేట్ చేసేసారు. జస్ట్ లింక్స్ ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో యాడ్ చేయలేదు. ఇవి మీకు రేపు యాడ్ అయిపోతాయి. అంటే మనకి డేట్ ప్రకారం 26 నుంచి స్టార్ట్ అయిపోతాయి. అండ్ నేను చెక్ చేయడం అయితే జరిగింది. ఒక క్యాండిడేట్ అనేది కూడా ఇంకా లేదు. ప్రజెంట్ ఒక క్యాండిడేట్ అయితే నేను చెక్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయడానికి జస్ట్ డీటెయిల్స్ చూపించడానికి మీకు ఎగ్జాంపుల్ పరంగా నేను ఒక డేటా అనేది ఎంటర్ చేస్తాను. చూసుకోవచ్చు. ఇంకా చాలా కంప్లీట్గా చెప్తాను ఏమేమి యాడ్ చేశారు అన్నీ కూడా. అండ్ ఒక డేటా మీకు యాడ్ చేసి చూపిస్తాను ఇప్పటి నుంచి మనకి ఏం చూపిస్తుంది అనేది కూడా. సో నేను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్. ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ డేట్ నాట్ స్టార్టెడ్ అంటే వెబ్సైట్ స్టార్ట్ అయిపోయింది. లింక్ కూడా యాక్టివేట్ చేశారు. కాకపోతే ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. 26 నుంచి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక అప్డేట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లింక్ అనేది కూడా యాక్టివేట్ చేసేసారు. సో కంప్లీట్గా మీకు ఏ కాలేజీ కావాలనుకుంటే ఆ కాలేజీ మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను JN2K కాలేజ్ చెక్ చేయాలనుకుంటే JN2K, ఓకేనా. JN2K చెక్ చేసుకుంటే JN2 కాలేజ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎక్సెల్ కూడా మన వాట్సాప్ గ్రూప్ అఫీషియల్ గ్రూప్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వాట్సాప్లో జాయిన్ అయిపోండి. ఈసెట్ కంప్లీట్ అప్డేట్స్ అన్ని కూడా ఆ వాట్సాప్లోనే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ లింక్స్ అనేవి కూడా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కూడా ఈ లింక్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే. ఇక్కడ మనకి కాలేజ్ ఇన్స్టిట్యూట్ కోడ్ అండ్ ఆ కాలేజ్ నేమ్ అండ్ అంటే మనకి ప్రైవేటా అండ్ ఏ యూనివర్సిటీకి సంబంధించి అండ్ ఏ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఇంటేక్ ఎన్ని, అండ్ ఈ యొక్క కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గమనించినట్టయితే మనకి నో యువర్ హెల్ప్ లైన్ సెంటర్ అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గరే హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే మీరు పెట్టుకుంటారో హెల్ప్ లైన్ సెంటర్ డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా మొత్తం నేను చూపించే లింక్స్ అన్నీ కూడా రేపు యాడ్ అవుతాయి. అంటే మనకి ఏదైతే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ అని కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ రీఅప్లోడ్కి సంబంధించి డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సర్టిఫికేట్ రీఅప్లోడ్ యాక్చువల్గా మన డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అప్లోడింగ్ అంటే 27వ తారీఖు నుంచి మనకి 3వ తారీఖు వరకు జూలై వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అప్పటి వరకు మీకు టైం ఉంటుంది. అంటే 27న ఇది అఫీషియల్గా మనకి యాడ్ చేస్తారు. రీఅప్లోడ్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని మీకు ఎవరికైతే రీఅప్లోడ్ మెసేజ్ వచ్చిందో వాళ్ళు మాత్రమే రీఅప్లోడ్ చేసుకుంటారని. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చినట్టయితే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని ఫీజ్ పేమెంట్ చేసిన వాళ్ళే అప్లికేషన్ ఫామ్ మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈసెట్ 2024కి సంబంధించి కాలేజ్ వైజ్ ఆఫర్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా యాడ్ చేసేసారు. నేను ఆల్రెడీ డేటా అయితే చెక్ చేసేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ వైడ్ కోర్స్ ఆఫర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లింక్స్ అన్నీ కూడా మనకి డేట్ స్టార్ట్ అయిన రోజే యాడ్ అవుతాయి అనమాట. జస్ట్ ఇవన్నీ కూడా మీకు చూపించాలి. తొందరగా అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను. JN2K కాలేజ్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఆ కాలేజ్ వచ్చేసి చూసారా JN2K. ఆ కాలేజ్ ఎక్కడ ఉంది అండ్ కాలేజీలో హాస్టల్ అవైలబిలిటీ ఉందా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ కాలేజ్ ఇంటేక్ ఎన్ని ఉన్నాయి బ్రాంచ్ వైజ్, అండ్ కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది అన్నీ కూడా మనకి యాడ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి మన ఛానల్లో కౌన్సిలింగ్ అండ్ చాలా అప్డేట్స్ వస్తాయి. ఇప్పటి నుంచి కూడా చాలా తొందరగా లైవ్ ప్రాసెస్ కూడా చేస్తాం. ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని చెప్పాం. అండ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ కానీ, అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు,
అండ్ కలర్ ఇండికేషన్ ఏ విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీకు ఫీజ్ పేమెంట్ ఏమైనా ఎర్రర్స్ వస్తే అదే విధంగా రెక్టిఫై చేసుకోవాలి. సర్టిఫికేట్ అప్‌లోడ్ ఏ విధంగా చేయాలి. అండ్ ఏమేమి అన్నీ కంప్లీట్‌గా మనకి తొందరగా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే మిస్ అవ్వద్దు. సో, అగైన్ అప్డేట్స్ మిస్ అయితే మీరే సీట్ లాస్ అయిపోతారు. ఇది కంప్లీట్‌గా ఈ చెక్ చేసుకున్న ప్రాసెస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి చెక్ చేసుకో. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.